వృద్ధుల కష్టాలు తీరవు ఆంధ్రప్రదేశ్లో. ఎందుకంటే వాలంటీర్ల వ్యవస్థని పక్కన పెట్టించినటువంటి పాపం వెంటాడుతూ ఉంది. ఈ పాపం ఎవరిదన్నది జనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే తాజాగా పింఛను కోసం లబ్ధిదారులు సచివాలయాలకు రాకుండా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుందట. మే 1వ తేదీన బ్యాంకు ఖాతాల్లో పింఛన్ డబ్బు జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ మేరకు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో స్పష్టం చేశారు. బ్యాంక్ ఖాతాలు లేని వాళ్ళకి, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళకి మే 1వ తేదీ నుంచి 5వ తేదీలోపు ఇంటి దగ్గర పింఛన్లు పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు పింఛన్ల పంపిణీ విధి విధానాల్లో రాష్ట్ర ప్రభుత్వం మార్పులు చేసిందని, వాలంటీర్ల ద్వారా పింఛన్లు పంపిణీ చేయొద్దని మాత్రమే ఎన్నికల సంఘం ఆదేశించి సీఎస్ ఏకంగా ఇంటింటికి పింఛన్ల పంపిణీ నిలిపేశారని, దీంతో ఏప్రిల్లో పింఛన్ కోసం వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా 32 మంది వృద్ధులు చనిపోయారు కాబట్టి అధికార పార్టీ వృద్ధులు మండుటెండలో మంచాల మీద ఊరేగిస్తూ నానా హంగామా సృష్టించిందని, దీంతో వ్యవహారం మీద విపక్షాలు తీవ్రంగా స్పందించడం, ఈ నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం. ఇక్కడే అసలు విచిత్రం ఏంటంటే, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు వేస్తారు, వృద్ధులు ఏం చేయాలి మరి? బ్యాంక్ ఏమైనా ఇంటికి తెచ్చి డబ్బులు ఇస్తుందా?